చెప్పండి. కొత్త పార్టీ కొద్ది రోజుల్లో అంటే జూన్ 2 అనుకుంటా మీరు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే మీ కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది. ఎందుకు మీరు కొత్త పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఆ స్పేస్ ఉందా తెలంగాణలో ఇప్పుడు? ఐ డ్రీమ్ సోదరులకు మీకు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్నేళ్ల పోరాటం జరిగింది, ఎంత త్యాగాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం. అనేక త్యాగాల ఫలితంగా దాని పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. జూన్ 2వ తారీఖున 29వ రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైంది. రేపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరం కూడా మనం తెలియజేసుకుంటాం. ఆ సందర్భంలో పట్నే ఒక కొత్త పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఉద్యమకారులుగా పోరాటం చేసినటువంటి వాళ్ళుగా మేము ఒక ఆలోచనకు వచ్చినాం. రావడానికి చాలా సాధారణమైన కారణాలే, ఇందులో వ్యక్తిగతమైన కారణాలు అద్భుతమైన కారణాలు అని చెప్పడం కంటే కూడా అనివార్యమైన కారణాలే ఎక్కువ ఉన్నాయి. ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన మరుక్షణమే తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టవలసి వస్తుందని ఆనాడే ఆచార్య జయశంకర్ గారు చాలాసార్లు చెప్పింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకముందుకు ఏదైతే తెలంగాణ రావడం వడవని ముచ్చట అనుకున్నామో వచ్చిన మరుక్షణమే అది ఒడిచిన ముచ్చట అవుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజం చేయడం అనేది అది వడవని ముచ్చట అవుతుంది. ఆ వడవని ముచ్చటిని భుజాన వేసుకొని తెలంగాణ ప్రజల అట్టడుగు వర్గాల యొక్క రాజ్యాధికారం ఆకాంక్షని ఆత్మగౌరవం ఆకాంక్ష నిజం చేయాల్సిన బాధ్యత ఉద్యమకారుల మీద ఉంటుందని చెప్పి వారు అన్నారు. వారు ఇప్పుడు అనలే. 1997లో తెలంగాణ మహాసభ సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా ఆగస్టు 11న సభ జరిగింది. దానికి ప్రధానమైనటువంటి వక్తలుగా వచ్చిన వల్ల ఆనాడు కాళోజీ నారాయణరావు గారు, అదేవిధంగా ఆచార్య జయశంకర్ గారు, చాలామంది ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో 69 నుంచి పనిచేసిన చాలామంది కూడా వచ్చింది. నిజానికి ఆ సజీవ స్రవంతిలో పాల్గొన్నటువంటి ప్రతి వాళ్ళు ఆ సభలో అంతర్భాగమైనారు. దాంట్లో ఆనాడు ఉన్నటువంటి మారోజు వీరన్న మిగతా మిత్రులు ఏదైతే ఇవాళ వి ప్రకాష్, భరత్, పోషెట్టి, ఇవాళ చాలా ఉద్యమాల్లో బయట ఉన్న అందరం కూడా మేము అంతర్భాగం, మల్లెపల్లి లక్ష్మయ్య, మేమందరం కూడా అంతర్భాగమే. ఆనాడు చర్చ ఒకటి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రం లోపల తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ బహుజనులకు రాజ్యాధికారంలో వాటా లేదు, తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలకు అధికారం రావాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి తెలంగాణ మహాసభ ప్రారంభమైంది. ప్రారంభమైన నాడు అది ప్రధాన పాయగా జనరల్గా ఉండేటువంటి పాలక పార్టీలను కాదని చెప్పి భిన్నంగా పోవాలని ఒక కాలువలాగా పోతూ ఉండేది. దాని సందర్భంగానే జయశంకర్ గారు మాతో మాట్లాడుతూ ముందు అన్ని పార్టీలు సరిహద్దు ఉన్నటువంటి తెలంగాణను మనం శాసించుకోగలిగితే, తెచ్చుకోగలిగితే మనం ఏదైతే అంతర్గతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో, ఇవాళ అధికారం కొద్దిమంది చేతుల్లో ఉన్న సమస్య ఉంది, ఇది పరిష్కారం కాబడుతుంది. తెలంగాణ అనేది ఇంత పెద్ద రాష్ట్రంలో ఇప్పటికి ఉన్నటువంటి నాయకులు కానీ వ్యక్తిత్వాలు కానీ స్టాండ్ కావడం కష్టమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు నియామకాలు తర్వాత ముచ్చట. ఫస్ట్ నాయకత్వం అభివృద్ధిలో ఉండాలన్నా, లైమ్ లైట్లో ఉండాలంటే కూడా కింది కులాల నుంచి వచ్చిన నాయకత్వం ఎదగాలంటే చిన్న రాష్ట్రం అయితే బాగుంటుందని అన్నారు. కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఆనాడు చాలామంది కూడా కొంత ఫెరోషియస్గా సమస్య లేదు, అగ్రవర్ణాలతోటి మనం కలిసి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉండేది. దాన్ని కాదని తను కన్విన్స్ చేసిన తర్వాత ఒక సాఫ్ట్ కార్నర్ తోటి అన్ని వర్గాలతో కలిపే తెలంగాణ మహాసభ ఏర్పడ్డది. అంటే మీరు చెప్తుంది ఏంటంటే తెలంగాణ మహాసభ యొక్క లక్ష్యం అంటే బడుగు బలహీన వర్గాల నాయకత్వం అనేది రావాలనేదా, లేకపోతే తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్ష మేరకు తెలంగాణని పరిపాలించుకోవటం అన్నదా? తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షల మేరకు పరిపాలించుకోవడం అంటేనే తెలంగాణ ప్రజలలో సబ్బండ వర్ణాలు ఏదైతే కష్టపడ్డారో వాళ్ళకి అధికారమే ప్రధానమైన ప్రియారిటీ. ఉద్యమం చేసినటువంటి సమయంలో ఎవరు పోరాడినరో వాళ్ళ ఆత్మగౌరవము, వాళ్ళ అధికారంలో భాగం కావడం అనేది అనివార్యమైనటువంటి విషయం. అందుకోసం మీతో అన్నా, ఎప్పుడైతే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ మరుక్షణమే జయశంకర్ గారు వాళ్ళు చెప్పినటువంటి మనము భుజాల పెట్టేటువంటి బాధ్యత మొదలైంది. అంటే ఈ రాష్ట్రంలో మనం కోరుకున్నట్టుగా ఇవాళ అట్టడుగు వర్గాలకు అధికారం రాలేదు. పోరాటం చేసినటువంటి ఉద్యమకారులకు దీంట్లో భాగస్వామ్యం కాలేదు.
ప్రజల యొక్క డౌన్ ట్రాడన్ యొక్క అభివృద్ధి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో కాలే, ఎజెండా కాలే, ఆచరణలో అది బడ్జెట్లో ఎక్కడ కూడా అది ఇవాళ కార్యరూపం దాల్చడం లేదు. చాలా స్పష్టంగా మనకు ఈ 3 ఏళ్ల పాలన గమనించినా ఈ 3 ఏళ్ల పాలనకు ముందు అది అధికారంలో రావడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత తను అవలంబించిన విధానాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి.